ఉపవాస ప్రార్థన కూడికలో మనందరము ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము నుండి మనము కొన్ని మాటలను మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం నుండి ఫ్రమ్ వర్స్ నెంబర్ 15 15వ వచనం నుండి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో క్రీస్తునందు ప్రియులారా, ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రవార దినమున ఈ శుక్రవార దినానికి ప్రత్యేకత ఉంది. ఈ దినమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ 2023వ సంవత్సరములో ఇది చివరి శుక్రవారం. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, అత్యంత ఘనమైనది, అత్యంత శ్రేష్టమైనది, అందరికీ సమానమైనది ఈ భూమి మీద ఒకే ఒకటి ఉంది, అది సమయం. సమయాన్ని ఎలా వాడతావు అన్నది ప్రభువు నీ చేతికి అప్పగించాడు. ప్రభు ఇచ్చిన ఆయుష్ కావచ్చు, ప్రభు ఇచ్చిన ఆరోగ్యము కావచ్చు, ప్రభు ఇచ్చిన సమయము కావచ్చు, ప్రభువు నీకు అనుగ్రహించినటువంటి కాలము కావచ్చు, ఆ కాలమును గురించి ఒకానొక దినమున దేవుని ఎదుట లెక్క అప్పగించాలి అన్న సంగతిని మరవకూడదు. ఈ లోకములో ఏ ఒక్క వ్యక్తికైనా, కటిక దరిద్రములో బ్రతికే వ్యక్తికైనా, ఈ ప్రపంచంలో అత్యంత ధనికుడైన వ్యక్తికైనా సమయము ఒకటే. ప్రతి ఒక్క వ్యక్తికి ఈక్వల్గా ఇవ్వబడినది రోజుకి 24 గంటలు మాత్రమే సమయము ఇవ్వబడింది. ఎవరైతే జ్ఞానయుక్తంగా దానిని ఆర్గనైజ్ చేస్తారో, ఎవరైతే జ్ఞానయుక్తంగా సమయాన్ని వినియోగించుకుంటారో అటివారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎవరైతే సోమరితనముతోనో, ఎవరైతే నిర్లక్ష్యముతోనో, ఎవరైతే సమయాన్ని గురించి దాని విలువను గురించి ఎరగకుండా బ్రతుకుతారో అటువంటి వారు ప్రియులారా వెట్టి చాకిరి చేసేవారిగా ఉంటారు. సో కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మొదటగా ఏ గ్రంథాన్ని అయినా మనం ధ్యానం చేసినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం పరిశీలన చేయాలి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను వ్రాసాడు. అయితే సుమారు క్రీస్తు శకము 62వ సంవత్సరములో రాశాడు అన్నది చాలామంది అభిప్రాయం. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో ముఖ్య అంశం ఏమిటంటే, క్రీస్తును గూర్చి, సంఘమును గూర్చి పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు, పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సత్యాలు ఈ గ్రంథములో మనకు కనపడతాయి. మొదటిగా ప్రియులారా, మొదటి అధ్యాయము నుండి 3వ అధ్యాయము 21వ వచనం వరకు శక్తివంతమైన సిద్ధాంతమును గూర్చి పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. శక్తివంతమైనటువంటి సిద్ధాంతములను గూర్చి జ్ఞాపకం చేస్తాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా పౌలు గారు ఆచారాత్మకమైనటువంటి ఉపదేశమును గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షమించాలి, ఆచరణాత్మకమైనటువంటి లేదా ఏదైతే ఉపదేశించబడిందో దానిని ఆచరించే వారంగా ఉండాలి. అందుకనే
ఆచరణాత్మకమైనటువంటి ఉపదేశమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి భాగంలో విశ్వాసి విమోచన, రెండవ భాగంలో విశ్వాసుల జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. దాదాపు 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా ఈ సంగతులను గురించి జ్ఞాపకం చేస్తారు. అయితే 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 5వ అధ్యాయము ప్రాముఖ్యంగా కుటుంబముల గురించి, భార్యాభర్తలను గురించి, బిడ్డలను గురించి ఎన్ని విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పౌలు గారు. అయితే ఈ లేఖనగా భాగాలను గురించి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరి ముందు ఉంచినట్లుగా లేఖన భాగంలో ప్రధానంగా మనము చూస్తాం. ఆయన ఏమంటాడంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుడి అంటాడు. సో కడవరి దినములలో మనం ఉంటూ ఉన్నాం పిల్లారా, చివరి దినములలో మనం ఉంటూ ఉన్నాం. దినములు కొద్దిగా ఉన్నాయి ఈ లోకములో. అందుకనే ఆ ప్రసంగి భక్తుడు రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి భక్తుడు రాస్తూ 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు రాస్తూ ప్రతి దానికి సమయము కలదు అని జ్ఞాపకం చేస్తాడు. విత్తుటకును, కోయుటకును, రాళ్లను పోగేయుటకును, వాటిని పారవేయుటకును ప్రతి దానికి కూడా సమయము కలదు అని జ్ఞాపకం చేస్తాడు. సో సమయం అనేది సమీపించుచున్నది అని ప్రకటన గ్రంథములో యోహాను గారు జ్ఞాపకం చేస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సమయము సమీపించుచున్నది అని జ్ఞాపకం చేస్తాడు. మనము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని జ్ఞాపకం చేస్తాడు. సో సమయం అనేది ఈ భూమి మీద ప్రియమైన బిడ్డలారా అందరికీ సమానముగా ఉన్నది అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు నీకిచ్చిన సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? దేవుడు నీకు అనుగ్రహించిన సమయం, దేవుడు నీకు అనుగ్రహించిన ఆధిక్యత, దేవుడు నీకు అనుగ్రహించిన కృప, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా వాడుతున్నావో దేవుని ఎదుట నీవు లెక్క అప్పగించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. అయితే ఈ రాత్రి వేళలో ప్రాముఖ్యంగా ఈ సమయమును గురించి జ్ఞాపకం చేస్తూ దేవుడు లేదా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి 7 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ రాత్రి వేళలో క్లుప్తంగా మనము ప్రార్థనలోనికి వెళ్లే ముందుగా జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 7 ప్రాముఖ్యమైన సత్యాలు సమయమును గూర్చి జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రీస్తునందు ప్రియులారా, సమయం అనేది బహుశ్రేష్టమైనది. కాబట్టి ప్రభు అనుగ్రహించినటువంటి సమయాన్ని నీవు నేను ఎలా గడుపుతామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కీర్తనాకారుడు రాస్తూ అంటాడు 90వ కీర్తన 12వ వచనములో, దేవుని యొక్క సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని జ్ఞాపకం చేస్తాడు. సో సమయము మనకి ఇవ్వబడింది. ఆ సమయాన్ని నువ్వు ఎలా వాడతావో అది నీ చేతికి అప్పగించబడింది అన్న సంగతిను నువ్వు మరిచిపోకూడదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సర కాలం అంతటిలో కూడా ఎన్ని ఉపవాస ప్రార్థనలో నీవు పాల్గొన్నావు, ఎన్ని సంఘారాధనలో పాల్గొన్నావు, ఎన్ని కుటుంబ ఆరాధనలో పాల్గొన్నావు, ఎన్ని సంఘములో కృతజ్ఞత కూడికలలో పాల్గొన్నావు. ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకునవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఒకానొక రోజు వస్తుంది, ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉన్నా వెళ్ళలేని స్థితి, దేవుని ఆరాధించలేని పరిస్థితి, ఆరాధించడానికి సమయం లేనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే దినము ఒక చోట పిల్లరా. అందుకనే ప్రసంగి భక్తుడు రాస్తూ ప్రసంగి గ్రంథంలో చక్కని మాటలు జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథము ఎక్లీసియాస్టిక్స్. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకమునుపే
వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను నీవు స్మరణకి తెచ్చుకొనుము. ఒకనొక సమయం వస్తుంది. ఆ సమయం ఏమంటదంటే, వీటి యందు నాకు సంతోషం లేదు, వీటి యందు నాకు ఆనందం లేదు. ఏదైతే ఈ లోకంలో నాకు సంతోషాన్ని ఇస్తుందని వాటి వైపు పరుగులు తీస్తూ, వాటి వైపు నా కాలాన్ని, నా సమయాన్ని నేను హెచ్చించాను, వేటిలో నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరం, చెప్పే గడియలు ఒకటి రాబోతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియులారా, దినములు చెడ్డవి, దినములు బహు ఘోరమైనవి. దుర్దినములు రాకమునిపే, పరిస్థితులన్నీ ప్రతికూలంగా కాకమునిపే, స్థితిగతులన్నీ మారకమునిపే, ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను, ప్రభు ఇచ్చినటువంటి సమయమును దేవుని కొరకు వాడగలిగితే అది మన జీవితాలకు ఎంతో దీవెన. ఈ రోజున ప్రియులారా, అనేక మంది వారి యొక్క సమయాన్నంతటిని టీవీల ముందు, సెల్ ఫోన్ల ముందు దుర్వినియోగపరుచుచున్న వారు కోకొల్లలుగా ఉన్నారు ప్రియులారా. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేదు, దేవుని యొక్క మందిరం పట్ల మక్కువ లేదు. సెల్ ఫోను వారు చూడడం ప్రారంభిస్తే ఎన్ని దినములైనా, ఎన్ని గడియలైనా దానిని చూస్తూ కాలయాపన చేసేవారు లేకపోలేదు. అయితే ప్రియులారా, దేవుని యొక్క పిల్లలుగా ప్రభు యొక్క వాక్యములో నుండి సమయమును గూర్చి, ఇదే మంచి సమయము అన్న దానిని గూర్చి ప్రభు చెప్పుచున్నటువంటి కొన్ని సత్యాలు నేను త్వరగా ఒక 7 విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి ప్లీజ్. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పబడిన మాట ఏమిటంటే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మనకి సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతకాలి పిల్లారా. మనము గడిచిన కొద్ది కాలం క్రితం యవన బిడ్డలు సంఘంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గూర్చి అద్భుతమైన స్కిట్ చేశారు. దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడిన మాట ఏమిటంటే, బుద్ధి కలిగిన కన్యకలేమో తమను తాము సిద్ధపరచుకొని తమ దివిటీలు వెలుగుతూ ఉండగానే వారి సిద్ధలలో నూనె తీసుకొని ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వచ్చారు. బుద్ధి లేని కన్యకలైతే సరైన సిద్ధపాటు లేదు, సరైన సమర్పణ లేదు, వారు సిద్ధపడకుండా కాలయాపన చేశారు. ప్రియులారా, తుదక జరిగినది ఏమిటంటే, పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి బుద్ధి కలిగిన కన్యకలేమో పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ పెళ్లి విందులోనికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు అమ్మవారి యొద్దకు వెళ్ళి ప్రియులారా, వారు అక్కడే ఉండి బయటికి తిరిగి వచ్చి తలుపు కొడుతూ ఉన్నారు. అయ్యా తలుపు తీయి, దయచేసి మేము లోపలికి వస్తామని పిలిచినప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఆయన దొరుకు కాలములో ప్రియులారా ప్రభువుని వెతకాలి. ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు, దుర్దినములు రాకమునుపు, వీటిలో నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునుపు ప్రియులారా ప్రభువుని వెతకాలి. యేసయ్యను వెతకాలి ప్రియులారా, యేసయ్యను ఆరాధించాలి, ఆయనను ఆరాధించాలి ప్రియులారా. ఈ రోజున ఆత్మీయ బిడ్డలముగా, దేవుని యొక్క జనాంగముగా మనము గమనించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన దొరికిన కాలంలో ఆయనను వెతికే బిడ్డలముగా ఉందముగాక. ఆయనను వెతకాలి. ప్రభు అంటాడు, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటాడు. ప్రభు దొరికే కాలంలో ఆయనను వెతకాలి. ఆయనను వెతకవలసిన సమయంలో, ఆయన సన్నిధిని వెతకవలసిన సమయంలో, ఆయన సన్నిధిలో గడపవలసిన సమయంలో, ఇంట్లో సమయం గడిపితే, ఆయన సన్నిధిలో ఆనందించవలసిన సమయంలో మరెక్కడో సమయం గడిపితే అది మన జీవితాలకు ఆశీర్వాదకరము కాదు అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సో మొట్టమొదటిగా యెహోవా దొరుకు సమయంలో ఆయనను వెతకాలి. నెంబర్ 2, రెండవది ఏమిటంటే, రోమా పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ సమయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమా పత్రిక
11వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించుటూ నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే రాయబడి ఉండినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రెండవదిగా ఏమంటాడంటే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియజేయగలుగుతున్నానని చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, మారు మనస్సుకు ఒక సమయము కలదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందుటకు, ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించుటకు ఒక సమయం ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగా ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం కలుగును గాక. సో క్రీస్తునందు ప్రియులారా, రెండవది ఏమిటంటే, మొట్టమొదటిదేమో యెహోవా దొరికేటువంటి కాలం ఒకటి ఉంది. మీరు అడగొచ్చు, ఫలానా సమయంలోనే ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా అనొచ్చు. తప్పక యేసుక్రీస్తు వారు వేకునే ప్రార్థనను గురించి జ్ఞాపకం చేశారు. ఈ దినముల లోపల వేకువజామున ప్రార్థన చేసే దినములు కరువైపోయాయి. వేకువజామున లేచి ప్రభు సన్నిధిలో మనవి చేసేవారు, రహస్య ప్రార్థన చేసేవారు కరువైపోయారు. రెండవదేమో ఇదే అనుకూల సమయం. దేని కొరకు? మారు మనస్సు కొరకు, రక్షణ కొరకు ఇదే అనుకూల సమయము అంటాడు. నెంబర్ 3, మూడవ సత్యం ఏమిటంటే, ప్రభువుని మొరపెట్టుటకు ఒక సమయం కలదు. ప్రభువుని మొరపెట్టేటువంటి సమయం ఒకటి కలదు. అయితే ఇదే 6వ అధ్యాయము 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. అనుకూల సమయమనందు నీ మొర నాలకించితిని. ఏ సమయం అది? అనుకూల సమయం ఒకటి ఉన్నది. దెర్ ఈస్ అ టైమ్ ఫర్ ద ప్రేయర్. ఏ సమయంలో ప్రార్థన చేయొచ్చు, దానిలో సందేహము లేదు. కానీ పిల్లరా, ప్రత్యేకించబడినటువంటి, కేటాయించబడినటువంటి సంఘములో ప్రత్యేకించబడి ప్రార్థన కూడిక కేటాయించబడిన సమయం ఒకటి ఉంది. ఆ సమయాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఆ సమయాన్ని వ్యర్థం చేయడానికి వీల్లేదు. ఆ సమయాన్ని పిల్లరా, ఆ సమయంలో ప్రార్థన చేయకుండా మానడానికి వీలు లేదు అన్న సంగతిని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. దుర్దినములు రాకమునిపే, వీటిలో నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునిపే, ఇదిగో సూర్యచంద్రులు చీకటి కమ్మకమునిపే, వాన వెలవకమునిపే మనందరం పులారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని మర్చిపోకూడదు. నెంబర్ 4, 4వ సత్యం ఏమిటంటే, దెర్ ఈస్ అ టైమ్ ఫర్ కోత కొయ్యుటకు లేదా పంటను కూర్చుకొనుటకు సమయం కలదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని చూడండి. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ రీపింగ్. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని. ఏ కాలం వస్తుంది? కోతకాలం ఒకటి వచ్చునని మీరు చెప్పుదురు కదా. కన్నులెత్తి పొలములను చూడుడి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కోతకాలం అనేది ఒకటి ఉంది. ఆత్మీయ పంటను ప్రభు చూసే కాలం ఒకటి ఉంది. ఆత్మీయ జీవితాన్ని ప్రభు పరీక్షించే కాలం ఒకటి ఉంది. ఒకనొక సమయం రాబోతుంది. ప్రతి వాని యొక్క క్రియలు అగ్నిలో కాల్చబడబోచ్చు ఉన్నాయి పులారా. ప్రతి వాని యొక్క విశ్వాసము పరీక్షించబడబోతా ఉంది. ఈ లోకంలో నువ్వు జీవించిన దానిని బట్టి ఆ కోత కాలం ఒకటి, బాహ్య సంబంధమైనటువంటి పంట దాని కోత కాలం ఒకటి ఉంది. ఆత్మీయ సంబంధమైన పంట దాని కోత కాలం ఒకటి ఉన్నది అన్న సంగతిని మరిచిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. క్రీస్తునందు పిల్లరా, పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక
సద్వినియోగము చేసుకోవాలి. సమయము చాలా ప్రధానమైనది. సమయము మానవ జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సమయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి కూడా జ్ఞానయుక్తంగా వాడుకోవాలి. సమయాన్ని దేవుని యొక్క చిత్తం ఎరిగి ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా సమయాన్ని వాడాలి. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రియులారా 24 గంటల సమయం ఇస్తే ఆ 24 గంటల్లో ప్రభు కొరకు మనం ఎంత సమయాన్ని హెచ్చించగలుగుతున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దినమంతా కూడా ప్రియులారా మన ఇష్టానుసారంగా సమయాన్ని వాడుతూ ఉంటాం. అనేక పర్యాయములు దేవుని కొరకు సమయాన్ని వాడలేని స్థితిలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. ప్రభు ఇచ్చిన సమయాన్ని, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ప్రభు ఇచ్చిన కృపను, ప్రభు ఇచ్చిన ఆధిక్యతను దేవుని కొరకే వాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు లేకపోలేదు. ఈ రోజున నీ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? దేవుని రాజ్యం కొరకు నేను నువ్వు సిద్ధపరచుకుంటావు. ప్రభు సమయం ఇచ్చినప్పుడే, ప్రభు ఆధిక్యతనిచ్చినప్పుడే, ప్రభు తన కృపనిచ్చినప్పుడే, ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే, ఆరోగ్యము క్షేమము ఉన్నప్పుడే, అన్ని సమయముగా ఉన్నప్పుడే ప్రభు ఇచ్చిన దానిని ప్రియులారా దేవుని కొరకు జ్ఞానయుక్తముగా వాడుకొనడం మన జీవితాలకు ఎంతో ఎంతో ఆశీర్వాదకరము అన్న సంగతిని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సమయాన్ని సరిగా వాడకపోతే ప్రియులారా, ఎవరు సమయాన్ని సరిగా వాడలేరంటే సోమరితనము అనేటువంటి ఆ బలహీనత లేకపోతే ఆ రోగము ఎవరిలోనికి వస్తుందో వారు సమయాన్ని సరిగా వాడలేరు. చాలామంది ప్రియులారా పడకకే వారి దేహాన్ని అప్పగించేస్తారు. లేకపోతే చాలామంది వారి ఇష్టానుసారంగా తమ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేసేవారు లేకపోలేదు. కాబట్టి ఆత్మీయ బిడ్డలారా, నీ సమయాన్ని నువ్వు ఎలాగూ వాడుతున్నావో పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరునిదనని నీవు అనుచుందువు. ఎందుచేత సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. ఎందుచేత ప్రభువు నీకు ఇచ్చిన ఆధిక్యతను, ప్రభువు నీకు ఇచ్చినటువంటి కృపను, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సరైన రీతిగా ఉపయోగించలేదు. కాబట్టి దోపిడిదారుడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరైన రీతిగా వాడలేకపోయావు. ఏమిటి పేదరికం నన్ను ఆవరించి ఉంది? ఏమిటి ఇన్ని సమస్యలు నా జీవితంలో ఉన్నాయి? ఏమిటి నా కుటుంబం ఎంత ప్రయాసపడినా ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే సరైన రీతిగా సమయాన్ని వాడలేకపోతున్నావు. ఉద్యోగం 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 అని ఉద్యోగం వైపు పరుగులు తీస్తాం, లేదా లోకం 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 అని లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరుగులు తీస్తూనే ఉన్నాం. కానీ పిల్లరా, ప్రభు వైపు దేవుని యొక్క సన్నిధి వైపు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండలేకపోతూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడలేకపోతూ ఉన్నాం పిల్లరా. ప్రభు అంటాడు, సోమరి నువ్వెందాక నిద్రించదవు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లేఖన భాగంలో పిల్లరా 24వ అధ్యాయం సామెతల గ్రంథం 33వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. వీటి వలన నీకు నీ కన్నులకు విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 33-34 వచనం. ఇంకా కొంచెము నిద్రించదును, కొంచెము కొనుక్కుపాటు పనుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చునట్లు లేమి నీ మీదకు వచ్చును. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆయుధదారుడు వచ్చినట్లు నీ మీదకి దారిద్ర్యం వస్తుంది. ఎప్పుడో తెలుసా? నీ నా జీవితంలో సోమరితనాన్ని వేడకపోతే, సోమరితనములోనే బ్రతుకుతూ ఉంటే, సోమరితనములో జీవించడానికి మనం ఇష్టపడితే ప్రియమైన బిడ్డలారా, దానివల్ల కలిగే ప్రతిఫలం ఏమిటంటే శ్రమలు కలుగుతూ ఉంటాయి మన జీవితంలో. సోమరితనం మన జీవితాన్ని పాడు చేస్తుంది పిల్లరా. సోమరి వాడు పిల్లరా తాను చేయాల్సిన దాన్ని నిలిపివేస్తాడు. సోమరి ఎప్పుడైనా కానీ తాను ఏదైతే చేయాలో ఆ పని చేయకుండా రేపటికి పోస్ట్ పోన్ చేస్తాడు. ఎప్పుడైనా ఒక పని ఉందనుకో, ఈరోజు చేయవలసిన పని రేపటికి పోస్ట్ పోన్ చేస్తాడు, రేపు చేయవలసింది మరుసటి నాడికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు,
ఈ సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. సోమరి బయట సింహమున్నది, వీధిలో నేను చంపబడుతున్నాను. వేశ్య నోరు లోతైన గొయ్యి. సోమరి ఎప్పుడు కూడా బయట సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడతాను, ఈ సంగతులను గురించి జ్ఞాపకం చేస్తాడే గాని పనికొచ్చేటువంటి మాటలు ఏమి మాట్లాడడు అన్న సంగతిని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సోమరి యొక్క పొలములో అట ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు ఉంటాయట. సోమరి కష్టపడడానికి ఇష్టపడడు, సమయాన్ని ఉపయోగించడానికి ఇష్టపడడు, సమయాన్ని దుర్వినియోగపరుస్తాడు. సమయం దొరికిపోతూనే ఉంటుంది. సమయం ఎన్నటికీ తిరిగి రాదు పిల్లరా. ఒక్కొక్క దానికి సమయం కలదు. అద్భుతమైన మాట ప్రసంగి భక్తుడు అంటాడు కదా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటల వరకు ఒకసారి మనము చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ముందు కొనసాగుదాం. 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రతిదానికి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటిన దానిని పెరికివేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్లను పారవేయుటకును, రాళ్లు కుప్ప చేయుటకును, కౌగిలించుకున్నట్టుకును, మానుటకును, వెదకుటకును, పోగొట్టుకున్నట్టుకును, దాచుకున్నట్టుకును, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి. సో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రియదేని బిడ్డలారా, ప్రతి దానికి సమయము కలదు అని జ్ఞాపకం చేస్తాడు. ప్రతి దానికి కూడా సమయం ఉంది. 4 రకాలైనటువంటి సమయాలను మనం చూసాం. ఒకటేమో ప్రభువుని వెతకడానికి సమయం కలదు. రెండవది మారు మనస్సు పొందుటకు సమయం కలదు. మూడవది ప్రభు మన మొర ఆలకించుటకు సమయము కలదు. 4వది పంట కోయుటకు సమయము కలదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ విషయం ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలను జ్ఞాపకం చేస్తూ జాగ్రత్తగా భక్తి చేయుటకు సమయం కలదట. ఒకనొక రోజు వస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ఆవశ్యకత ఉండదు పిల్లరా. మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆవశ్యకత ఉండదు. లేకపోతే ఏదైనా మన జీవితంలో సరిగా లేకపోతే దాన్ని దిద్దుకొనడానికి అవకాశం ఉండదు. ప్రభు ఒకవేళ ఈ రాత్రి వేళ ఈ క్షణమందే యేసయ్య గనుక వస్తే నీ పరిస్థితి ఏమిటి, నీ జీవితం ఏమిటి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆత్మీయ బిడలగా, ఆత్మీయ జనాంగముగా దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. సంఘముగా దేవుని యొక్క పిల్లలుగా మనవి చేస్తూ ఉన్నాను. నీ నా భక్తి జీవితం ఎలా ఉంది, నీ నా భక్తి జీవితం ఎలాగ ఉన్నదో పరిశీలన చేసుకోవాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. నెంబర్ 6, 6వది దేనికి సమయం కలదంటే జ్ఞానుల వలె నడుచుకున్నట్టుకు సమయం కలదు. జ్ఞానుల వలె నడుచుకోవాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. చాలండి. దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చేసుకొనుచు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి సమయం కలదు. ఒక వ్యక్తి జ్ఞాని అని ఎప్పుడు ఎంచబడతాడో తెలుసా? అతనికి ఉన్నటువంటి సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నప్పుడు, ఇవ్వబడినటువంటి ఆవశ్యకతను లేదా ఆధిక్యతను సరైన రీతిగా ఉపయోగించుకున్నప్పుడు ఆ వ్యక్తి జ్ఞానిగా ఎంచబడతాడు అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క జనాంగముగా ప్రతిదానికి సమయం కలదు. చివరిగా 7వ విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థనలో కొనసాగడానికి మనం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుద్దే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకో. చాలండి. 7వ విషయం ఏమిటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు పొందుటకు ఆ సమయము కలదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము పొందుకోవడానికి చదవండి మా మాటను ప్లీజ్. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప దేవుని స్తోత్రం కలుగును గాక. 8వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు there is a time for the blessings. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రియమైన బిడ్డలారా జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మం మనకు తెలియజేసి మనము సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచనము కలిగి ఉండుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. సంకల్పమును బట్టి ఈ సంకల్పమును బట్టి ఈయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనతో తాను నిర్ణయించుకొని అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ఈ 2023వ సంవత్సరం చివరి శుక్రవార దినమున ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో ఒక్క ప్రశ్న వేసుకో, ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. ప్రభు అనేక మార్లు ఆయన సన్నిధిలో సమయం గడపడానికి నీకు అవకాశాన్ని ఇచ్చాడు కదా, అనేక మార్లు తన కృపనిచ్చాడు కదా, అనేక మార్లు తన ఆధిక్యతనిచ్చాడు కదా, అనేక మార్లు దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఆవశ్యకతను అనుగ్రహించాడు కదా. మరి ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపాం? ఎన్ని మార్లు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాం? ఎన్ని మార్లు దేవునికి సమీపంగా జీవించి ప్రభు అనుగ్రహించే మహిమను పొందావో ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకునవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఒకవేళ దేవుని మందిరానికి రావడానికి ఏదైనా ఆటంకమా? ఒకవేళ ఆటంకం అయితే ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి ప్రభువా నీ మందిర ఆవరణమునకు వచ్చుటకు నాకు అవకాశం ఇమ్మని ప్రభువుని అడుగుపులారా. యేసయ్యను గనుక అడగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సన్నిధికి నిన్ను నడిపించగలడు, ఆయన కృపలో భద్రపరచగలడు. ఈ లోకంలో గడిచిపోయిన సమయం తిరిగి రాదు పులారా. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ప్రభు ఇచ్చినటువంటి సమయం మరలా ఎన్ని కోట్లు క్రమరించినా ఎంత ధనమును ఖర్చు పెట్టినా అవకాశం రాదు. కాబట్టి ఆత్మీయ బిడ్డలారా నీ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? ప్రభు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా వాడగలిగితే అది నా జీవితాలకు దీవెనకరమని దేవుని ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తూ ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తూ